హలో మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మావి సాలిన్ వన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సాటర్డే కదా, సో హాలిడే, అందుకని 10కి అయితే లేచాను. ఇంకా లేచిన తర్వాత కొంచెం సేపు అయితే అలా ఫోన్ చూసి టైం పాస్ చేసి ఇంకా మిషన్కి అయితే బట్టలు వేస్తున్నాను. అంటే మేము డైలీ బట్టలు అయితే వేయమండి, మాకు సాటర్డే హాలిడే ఉంటుంది కదా, సో ఆ రోజు అయితే బట్టలు అయితే వేస్తాను. అంటే సాటర్డే రోజు మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను, ఇంకా ఇంట్లో వర్క్స్ కానీ బట్టలు ప్రతి ఒక్కటి. సో ఇప్పుడైతే నా బట్టలు అయితే వేస్తున్నాను. అంటే చాలా ఉంటాయి కదా, సో అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వేస్తాను. నేను మా హస్బెండ్ ఇద్దరిమే ఉంటారు కదా. సో ఇప్పుడైతే నా బట్టలు అయితే వేసుకున్నాను. ఏంటి మిషన్ తిరగట్లేదే అని చూస్తున్నాను, స్విచ్ చేయడం మర్చిపోయా, సో అందుకే ఇప్పుడు వేసాను స్విచ్. నా బట్టలు వేసిన తర్వాత మా హస్బెండ్ బట్టలు అయితే వేస్తాను. ఇంకా మిగిలినవన్నీ మళ్ళీ ఇంకొకసారి అంటే 3 టైమ్స్ వేస్తాను నేను బట్టలు. సో ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేయడానికి అయితే వచ్చేసాను. ఈ కిచెన్ క్లీన్ చేయడమే నాకు పెద్ద టాస్క్. మొత్తం అదంతా బర్నర్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసి ఇంకా నేను ఎప్పటికప్పుడు గిన్నెలన్నీ కడిగేస్తాను. కాకపోతే ఇంకా హాలిడే వచ్చిన రోజు టైడ్ అయిపోతాను కదా, బద్ధకం అనేది వచ్చేస్తుంది. సో అవన్నీ అలానే పెట్టేసి మార్నింగ్ అయితే కడుక్కుంటాను. ఇప్పుడైతే ఇంకా మొత్తం తీసేసి అక్కడంతా క్లీన్ చేస్తున్నాను. మనమైతే ఫస్ట్ ముందుగా ఒక క్లాత్ తీసుకొని మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్గా ఉంటుంది. ఇంకా అయితే క్లాత్ క్లీన్ చేశాక వాటర్ వేసుకొని లిక్విడ్ వేసి మొత్తం అయితే నీట్గా క్లీన్ చేయాలి. తర్వాత ఇంకా ఏదైతే మనం ప్లేట్స్ అక్కడ అన్నీ పెడతామో అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను. కొన్నిసార్లు చాలా ఇబ్బంది అనిపిస్తుందండి, ఎందుకంటే అంతా ఒకేసారి చేసుకోవాలి కదా, కాకపోతే తప్పదు, ఇంకా చేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడికి మొత్తం క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. అందుకే టైం ఉన్నప్పుడల్లా ఇవంతా క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఎవ్రీ సాటర్డే ఇదే వర్క్ ఉంటుందండి, నాకు హాలిడే ఉంటుంది కదా, సో వీక్ అంతా చేయను. ఇలా వీక్లో ఒక్కరోజు అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను. మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేస్తారండి, కాకపోతే తనకి వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉంటుంది. సో అందుకని నేను తను చేసేదాన్ని క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ నేను చేసేది క్యాప్చర్ చేస్తున్నాను. మళ్ళీ అందరూ అనుకుంటారు కదా, ఎందుకు నువ్వు ఒక్కదాన్ని అంత అలా చేసుకోకపోతే మీ హస్బెండ్ కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఆయన అయితే చాలా హెల్ప్ చేస్తారు. ఆయన హెల్ప్ చేయడం వల్లే నేను ఇంత స్ట్రెస్ అవ్వకుండా ఒక ప్రొఫెషనల్ లైఫ్ని ఇంకా పర్సనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. సో ప్రతి ఒక్క చోట సపోర్ట్ అయితే ఉంటుందండి, కాకపోతే అన్నీ మనం చూపించలేం కదా. కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బట్టలన్నీ ఇంకా డ్రైన్కి వేసి అవన్నీ తీసి మళ్ళీ మా హస్బెండ్ బట్టలు అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడైతే హాల్లో మొత్తం క్లీన్గా సర్దుతున్నాను, డ్రెస్సింగ్ టేబుల్ అదంతా. సో ఇంకా డ్రైన్కి వేసేసిన బట్టలన్నీ తీసుకొచ్చి అన్నీ క్లీన్గా ఆరేస్తున్నాను. మాకైతే స్పేస్ అయితే తక్కువే ఉంటుంది, సో
సో ఇంకా అక్కడే అడ్జస్ట్ చేసుకొని వేస్తాము. పైన వేయచ్చు, కాకపోతే అక్కడంతా దుమ్ము అదంతా పడుతుంది. ఇంకా అపార్ట్మెంట్లో ఉంటే అలానే ఉంటుంది కదా. ఇంకా మా హస్బెండ్ బట్టలు కూడా డ్రైన్కి వేసేసి అన్నీ తెచ్చి ఆరేస్తున్నాను. బట్టలన్నీ ఆరేసి వచ్చాను. ఇంకైతే బెడ్ మొత్తం క్లీన్ చేసేసాను. నేను వీక్లీ వన్స్ అయితే బెడ్ అయితే కవర్ మారుస్తూ ఉంటాను. ఇంకా బెడ్ అయితే క్లీన్ చేసేసి ఇల్లంతా మాపేస్తున్నాను. వీటిలో దొరికినప్పుడు ఇంక ఇలా చేసుకోవాలండి, తప్పదు. అన్ని పనులు ఒకేసారి చేసుకుంటాను. అప్పుడు కొన్ని చేసుకోవచ్చు, కాకపోతే అది నాకు ఎందుకో నచ్చదు. అంటే అలా చేసుకోవడం కంటే ఒకేసారి మనం దానికంటూ కొంచెం టైం ఇచ్చేస్తే త్వరగా అయిపోతుంది కదా. ఇంకా ఇక్కడైతే మా షూ ర్యాక్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది మొత్తం క్లీనింగ్ అయిపోయింది. మాకైతే సపరేట్గా పూజ గది ఏం లేదండి. ఇంకా షూ ర్యాక్ మొత్తం క్లీన్ చేసేసి స్నానం చేసుకొని వచ్చి ఇక్కడంతా క్లీన్ చేస్తున్నాను. సో నేనైతే షోకేస్లోనే దేవుడి గది అయితే పెట్టుకున్నాను. సో మేమిద్దరమే ఉంటాం కదా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాము. ఇద్దరికి 2 ల్యాప్టాప్స్, ఇంకా 2 ఫోన్స్, మళ్ళీ టీవీ ఎందుకు అని చెప్పి కొనలేదు. ఇంకా పూజ సామాన్లు అన్నీ క్లీన్గా కడుక్కొని వచ్చి ఇక్కడైతే వాటికి ఇంకా పూజ చేయడానికైతే సిద్ధం చేస్తున్నాను. ఇక్కడైతే పటం కూడా కడిగేసాను ఈరోజు. ఇంకా దేవుడి పటానికి మొత్తం నీట్గా బొట్లు అయితే పెడుతున్నాను. ఇంకా మొత్తం నీట్గా బొట్లు పెట్టేసి మళ్ళీ ఎక్కడక్కడ నీట్గా సర్దేస్తున్నాను. ఇంకా నీట్గా సర్దేశాను. పూలు అయితే ఆ రోజు లేవండి. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి కొనాలి, సాటర్డే కాబట్టి. ఇంకా మొత్తం ఇక్కడ గ్యాస్ కూడా క్లీన్ చేసి అక్కడైతే బొట్లు పెట్టేసా. ఇంకా గడపనైతే క్లీన్ చేసి ఇక్కడ కూడా బొట్లన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా అప్పటికే మా హస్బెండ్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో అందుకే ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసి పులిహోర అయితే చేయమని చెప్పాడు. సో ఇంకా ఆయన చెప్పడమే ఆలస్యం అని చెప్పేసి అని నాకు కూడా ఈజీగా అయిపోతుంది అని చెప్పి పులిహోర అయితే చేయడం స్టార్ట్ చేశా. మేమైతే పప్పులు, ఈ పల్లీలు అయితే చాలా ఎక్కువ వేసుకుంటాము పులిహోరలో.
సో ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఇంకా కొత్తగా పెట్టింది మా అత్తయ్య ఆవకాయ. సో ఆవకాయతో ఈ పులిహోర అయితే కలుపుకొని తినేస్తున్నాం. నేను తినే కొందికి టైం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు 3-2 అవుతుంది. నేను మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే వర్క్స్ అన్నీ ఇప్పుడు 3-2 అవుతుంది. 3 వరకు నా వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చాలా బాగుంది. ఈవినింగ్ మళ్ళీ మా హస్బెండ్ ఇవి ఆలూ చిప్స్ చేస్తావా అంటే సరే అని చెప్పి ఆలూ చిప్స్ కూడా చేశాను. ఇంకా తినేసి సాటర్డే కాబట్టి మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి ఇక్కడ మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాము. ఎవ్రీ సాటర్డే మాకు ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. సో ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని పెట్రోల్ పట్టుకోవడానికి అయితే వచ్చేసాం. ఇంకా బైక్లో గాలి తక్కువ ఉందంటే గాలి కూడా పట్టించుకునేసాము. ఇంకా ఇక్కడ చెరుకు రసం అయితే తాగుతున్నాము. చెరుకు రసం అయితే చాలా బాగుంది టేస్టీగా. సో ఇంకా ఇంటికి వచ్చేసి ముందైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా తెచ్చినవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంకా అంతే అయిపోయింది, తినేసాం. ఇదే అండి నా డే ఇన్ మై లైఫ్.